84 లక్షల జడజన్మల అనంతరం పొందే అరుదైన మానవ జన్మకు ముక్తి ద్వారానే సార్థకత కలుగుతుందని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. ఈ సందర్భంగా 3 రోజుల పాటు జరిగే పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభలు ఆదివారం పీఠాధిపతి జ్యోతి ప్రజ్వలనతో ఘనంగా ప్రారంభించారు. ఈ సభకు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ, కాకినాడ జిల్లా 3వ అడిషనల్ జడ్జ్ పి కమలాదేవి, నర్తన ఋషి డాక్టర్ సప్ప దుర్గాప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొని నివేదిక 2025 పీఠం మరియు ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ విశిష్టతలను తెలిపే ఆంగ్లము, తెలుగు బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉమర్ అలీ షా మాట్లాడుతూ, జీవాత్మ పరమాత్మగా పరిణామం చెందే అద్భుత అవకాశం ఒక్క మానవ జన్మకు మాత్రమే ఉందని అన్నారు. ముక్తిని పొంది తరించడం కోసం జీవాత్మ మానవునిలోని మానసిక, శారీరక వ్యవస్థలో ప్రేరణ కలిగిస్తుందని ఆయన అన్నారు. ధర్మ మార్గంను అనుసరించడం ద్వారా మాత్రమే ముక్తిని పొందగలుగుతారని తెలిపారు. ఆధ్యాత్మిక, తాత్విక తత్వ జ్ఞానాన్ని గ్రహించాలని వెల్లడించారు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు అందిస్తున్న జ్ఞాన, ధ్యాన, మంత్రశక్తులతో కూడిన త్రయీ సాధనను అవలంబించడం ద్వారా భుక్తి, తృప్తి, ముక్తి లభిస్తాయని తెలిపారు. మానవ జీవన పరిణామ క్రమంలో అండం పిండంగా మారే గర్భస్థ దశలో తాత్విక జీవన రసాయన తత్వం, బాల్య దశలో తాత్విక బాల వికాస్ తత్వం, యవ్వన దశలో యువ వికాస్ తత్వం, కౌమార దశలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానతత్వం, వృద్ధాప్య దశలో భ్రాంతి తత్వం నుండి ఈశ్వరత్వం తెలిపే తత్వాలను పీఠం బోధిస్తుందని తెలిపారు. మానవతా విలువల పరిరక్షణ కొరకు పాటుపడుతున్న పీఠం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమని అన్నారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు పీఠాధిపతి ఉమర్ అలీ షా మహాసభల నిర్వహణ ద్వారా మేధోమథనం చేపట్టి మనుషులను కలిపే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందరినీ కలిపే తత్వం భారతీయ తత్వమని, అలాంటి తత్వాన్ని సభ్యులకు ఉపదేశిస్తూ మంచి మనుషులతో కూడిన సత్సంగాన్ని ఏర్పాటు చేస్తున్న మహోన్నతుడు అలీ షా అని కొనియాడారు. ఈ కార్యక్రమానికి ఉమర్ అలీ షా పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ హుస్సేన్ షా, చింతపల్లి అమృతవల్లి, పీఠం సెంట్రల్ కమిటీ సభ్యుడు డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, కె స్వర్ణలత, డాక్టర్ ఎన్ రామ్ గోపాల్ వర్మ, ఎన్ఆర్ఐ సభ్యులు టిఎస్వి శ్రీనివాస్, సూర్యకుమార్, ఉషారాణి, పీఠాపురం సిఐ శ్రీనివాస్, జేఎన్టీయూ ప్రొఫెసర్ డాక్టర్ ఎల్ సములత, డాక్టర్ హర్నాథ్ రాజు, సౌత్ సెంట్రల్ రైల్వే సబర్బన్ ట్రైన్స్ జనరల్ సెక్రటరీ నూర్ అహ్మద్ అలీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ వేర్ హౌస్ మేనేజర్ కె సుధాకర్ రెడ్డి, యోగారత్న డాక్టర్ జ్యోతుల నాగేశ్వరరావు తదితరులు పీఠాధిపతిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారు చిన్నారుల కొరకు పాల కేంద్రం, శిశు సంరక్షణ కేంద్రాలు, ప్రాథమిక వైద్య శిబిరాలు, సోలార్, డ్రోన్ స్టాల్స్తో పాటు 32 కేంద్రాలను ఏర్పాటు చేశారు. సభలో పాతూరి కొండలరెడ్డి ఆలపించిన పద్యగానం, తాత్విక బాల వికాస్ విద్యార్థులు నంద్యాల యశ్వంత్, బాదం ఊర్వశీల ఆధ్యాత్మిక ప్రసంగాలు సభికులను ఆకట్టుకున్నాయి. సంగీత విభావరిలో ఉమా ముకుంద బృందం ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపజేశాయి. సభలో పాల్గొనడానికి దేశ విదేశాల నుండి విచ్చేసిన సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా 324 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరు సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీవీ వర్మ, ఏవివి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 53 సంవత్సరాల కాల ప్రవాహంలో ఆధ్యాత్మిక, తాత్విక జ్ఞాన మార్గంలో పయనింపజేస్తూ 8 మంది పీఠాధిపతులు ఈ పీఠాన్ని ఒక మహోన్నతమైనటువంటి స్థితిని ఆధ్యాత్మిక మార్గంలో పయనింపజేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి తాత్విక జీవన తత్వం, తాత్విక జీవన మార్గము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత ఈ పీఠం యొక్క తత్వంలోనే మనకు చెప్పబడుతుంది విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. విశ్వం అన్నప్పుడు ఈ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి జీవి 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని ఆవిర్భవించినటువంటి జీవి మానవుడు. ఇందువల్ల మానవుడు గొప్పవాడు అని చెప్పబడుతున్నాడు అన్నప్పుడు మానవునికి భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తి ద్వారా మానవుడు గొప్పవాడు, ఉత్కృష్టమైనటువంటి జీవి అని చెప్పబడుతున్నాడు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి
జీవిగా ఈ సృష్టిలో తెలియబడుతున్నటువంటి మానవునికి విద్య, విజ్ఞానము, సంస్కారము, ఆధ్యాత్మిక తత్వం, ఈ అంశాలు అన్ని పొందగలిగినప్పుడే నిజమైనటువంటి మానవుడు అని చెప్పబడుతున్నారు. అటువంటి మానవునికి ఒక ఆధ్యాత్మిక బాటను తెలియజేసేటువంటి తత్వమే శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేత ఈ పీఠం యొక్క తాత్విక విధానం ఏ విధంగా ఉంది అన్నప్పుడు ఇది మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని మానవత్వమే మతము, మానవత్వమే మతము, మానవత్వమే ఈశ్వరత్వము అనేటువంటి సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికన మానవుల్లో ఈశ్వరత్వాన్ని పొంది తరించేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని తెలియజేసేటువంటి జీవన తాత్విక మార్గము. కష్ట సుఖాలను మానవుడు సమభావంతో స్వీకరిస్తే జ్ఞానిగా రూపాంతరం చెందుతాడని పీఠాధిపతి విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా అన్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా 2వ రోజు సోమవారం పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందు గల నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో అలీషా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. ముందుగా పీఠం రూపొందించిన వివిధ కరపత్రాలను మరియు ఆధ్యాత్మిక గ్రంథాలను అతిథుల సమక్షంలో అలీషా సభలో ఆవిష్కరించారు. అనంతరం ముఖ్య అతిథిగా నిష్కామ ఫౌండేషన్ నిర్వాహకురాలు అరుణ వైరాగ్యం అనే అంశం గురించి సభలో ప్రసంగించారు. పీఠం సెంట్రల్ కమిటీ సభ్యులు ఏవివి సత్యనారాయణ మాట్లాడుతూ ఆనందం యొక్క రహస్యాలను సభికులకు తెలియజేశారు. పీఠం ఎన్ఆర్ఐ సభ్యులు పేరూరి విజయరామ సుబ్బారావు కృత్రిమ మేధస్సు ఆధ్యాత్మికత అనే అంశం గురించి ప్రసంగించారు. తాత్విక బాల వికాస్ విద్యార్థిని సన్నిపోయిన తేజస్విని మహామంత్రం విశిష్టతను గురించి చేసిన ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. సభలో నిర్వహించిన సంగీత విభావరిలో ఉమా ముకుంద బృందం ఆలపించిన కీర్తనలు సభికులను రంజింపజేశాయి. ఈ సందర్భంగా దేశ విదేశాల నుండి విచ్చేసిన సభ్యులకు ఆశ్రమం వద్ద ఉచిత భోజనం మరియు బస్ సౌకర్యాలను, వృద్ధులకు, దివ్యాంగులకు వీల్ చైర్లు సదుపాయాలు కల్పించారు. ఈ సందర్భంగా 216 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. ఈ కార్యక్రమంలో పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజం, సెంట్రల్ కమిటీ సభ్యులు పింగళి ఆనంద్ కుమార్, ఎన్టీవీ వర్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. ఈశ్వరత్వంగా తెలియజేస్తున్నారు పాఠాల రూపంలో, ఆధ్యాత్మిక పాఠాల రూపంలో. అంచేత ఆ మానవత్వం అనేటువంటి మతాన్ని మనం ఆయా మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఆయా అంశాలను, ఆయా తాత్విక విషయాలను మనం తెలియబడుతుంది. ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలి అని చెప్పి మన యొక్క దినచర్యలో మనం ఆయా మత ధర్మాల వారు ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి భగవంతుని యొక్క ఆశీస్సుల ద్వారా మన యొక్క దినచర్యలో ఉండేటువంటి ఆయా కార్యకలాపాలన్నీ సఫలీకృతం కావాలని మనందరం కోరుకుంటూ ఉంటాం. ప్రతి మత ధర్మంలో ఉండేటువంటి వారు వారి వారి మత ధర్మ విధానాన్ని బట్టి ఆయా ప్రార్థనా విధానాలు అనుసరించి ఆ భగవత్ ప్రసాదాన్ని ఆశీస్సులు పొందడం ద్వారా మన దినచర్యలో ఉండేటువంటి ఫలాన్ని ఫలిస్తాయి అనేటువంటి ఒక గొప్ప భక్తి, విశ్వాసము, లక్ష్యం చేత ఆ భగవంతుడిని జ్ఞానం చేత అందిస్తూ ఉంటాం. ఆ దినచర్య మనకు సౌకర్యవంతంగా, ఆనందకరంగా, సంతోషంగా సాగినట్లయితే ఆ భగవంతుని యందు మరింత మనం విశ్వాసపాత్రులై ఉండి మనం జీవనయాన్ని సాగిస్తూ సంతోషంగా గడుపుతూ ఉంటాం. కొందరి జీవితాల్లో ప్రతిరోజు కష్టాలు, బాధలు, సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ బాధలు, కష్టాలు, సమస్యలు తొలగిపోవడానికి భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటాం.
ఆ కష్టాన్ని, ఆ బాధని తొలగించమని. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. తాళరేవు మండలం జి వేమవరంలో అనధికారిక కోడి పందాలపై పోలీసులు దాడి. భారీ ఎత్తున నగదుతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన అడిషనల్ ఎస్పీ మనీష్ దేవరాజ్ పాటిల్. ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత జాతిపై ప్రధాని మోడీ కుట్ర. ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడితే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని హెచ్చరించిన రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్. కష్ట సుఖాలను సమభావంతో స్వీకరిస్తే మనిషి జ్ఞాని అవుతాడు. విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.